అందరికీ నమస్తే అండి. జూన్ 17వ తేదీన పల్నాడు జిల్లాలో ఒకే రోజు ముగ్గురు రైతులు స్వయంగా ప్రాణాలు విడిచారు. సో ఆ కుటుంబాలకు లక్షలాది రూపాయల అప్పు ఉంది. ఇందులో నాశం ఆదినారాయణ గారిది చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామం. వారి కుటుంబానికి ఒక స్టోరీ. పొగాకు వేశారు, పత్తి వేశారు, దారుణంగా నష్టపోయారు, 15 లక్షలకు పైగా అప్పు ఉంది. అలాగే సిరిబోయిన గోపాలరావు వీరి కుటుంబానికి మరో స్టోరీ. 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు, పొగాకు, పత్తి, మిర్చి వేశారు, వీళ్ళు కూడా నష్టపోయారు. పొగాకు కనీసం 20,000 వస్తుంది అనుకుంటే 4,000 రూపాయలు వచ్చిందంట. ఇంకా వచ్చిన డబ్బులు కూలీలకు కూడా సరిపోకపోవడంతో ఒకవైపు అప్పులు తీర్చమని వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తుండడంతో ఏమీ చేయలేక ఆయన కూడా స్వయంగా పొలంలోనే ప్రాణాలు విడిచారు, సిరిబోయిన గోపాలరావు. అలాగే మరోవైపు కొండయ్య, ఈయన కూడా వినుకొండ నియోజకవర్గం గురజాల అనుకుంటా, ఈయన పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే. సో దీంతోపాటు మొన్న సెప్టెంబర్ 11వ తేదీన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాచపల్లి పంచాయతీ ఒడ్డేపల్లికి చెందిన కుంచెపు నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక ఇంట్లో స్వయంగా తనువు చాలించారు. ఇతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అలాగే పల్నాడు జిల్లాలోనే పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండలం కాశీపాడుకు చెందిన అడపాల మహేష్ బాబు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. సో పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టడం అలవాటు. సో గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలు పెరిగిపోవడంతో ఆయన కూడా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ ఏడాదిలో అంటే 2025-26 ఈ ఏడాదిలో ఈ 5 నెలల కాలంలోనే ఒక్క పల్నాడు జిల్లాలోనే 8 మంది, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 మంది. గత ఏడాది ఒక్క పల్నాడు జిల్లాలోనే 21 మంది, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 800 మందికి పైగా. ఇవి రైతులు అధికారిక లెక్కలు. ఇంకా అనధికారిక లెక్కలు చాలా ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక రైతు స్వయంగా తనువు చాలించినప్పుడు అక్కడికి 3 మెన్ కమిటీ వెళ్తారు. పోలీసుల తరపున, రెవెన్యూ తరపున అండ్ వ్యవసాయ శాఖ తరపున 3 మెన్ కమిటీ వెళ్తారు. వాళ్ళు వెళ్ళి నిర్ధారిస్తారు, ఎస్ ఇది నిజంగా వ్యవసాయంలో నష్టాలు వచ్చి రైతు స్వయంగా తనువు చాలించడం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇస్తారు, పరిహారంగా చెల్లిస్తారు. ఆ 7 లక్షలు వాళ్ళ కుటుంబానికి కొంత ఉపయోగపడుతుంది. అప్పులు మాఫీ, ఇవన్నీ అప్పులు ఒక 40 లక్షలు అప్పు ఉంటే దాన్ని ఒక 15 లక్షలకో 10 లక్షలకో సెటిల్ చేస్తారు, ఒత్తిడి లేకుండా మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవి ఎక్కువైపోతున్నాయి మన రాష్ట్రంలో. ఒక రిపోర్టు ప్రకారం 2005 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా 3,19,598 మంది రైతులు ఇలా స్వయంగా తనువు చాలిస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 89,496 మంది, తెలంగాణ అంటే బోత్ తెలుగు స్టేట్స్లో. అదే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సుమారుగా 50,000 ఉంటారనేది ఒక అంచనా. ఇది ఆ 15 ఏళ్లలో. 2020 నుంచి 25 వరకు అఫీషియల్గా లెక్కేమీ లేదు, కానీ మొన్న మధ్య ఎన్సీఆర్బీ రికార్డ్స్ చూస్తే 1,065 మంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది 2020-21 సంవత్సరంలో 1,065 మంది రైతులు. ఇది అఫీషియల్ లెక్క. కానీ అనఫీషియల్ లెక్క ఇంటూ 5 ఉంటుంది మినిమం. అంటే 1000 మంది అని ప్రభుత్వం అఫీషియల్గా చెప్తే అనఫీషియల్గా ఈజీగా 5,000 మంది ఉంటారనమాట. సో అంతకని ఎక్కువే ఉంటారు తప్ప తక్కువ ఉంటారు. ఎందుకు ఇంత జరుగుతోంది రాష్ట్రంలో? ఇంతమంది రైతులు ఎందుకు తనువు చాల్సి? ఒకవైపేమో అన్నదాత సుఖీభవ అంటున్నారు, ఇంకోవైపేమో వ్యవసాయానికి రాయితీలు అంటున్నారు, వ్యవసాయానికి ఊతం ఇస్తామంటున్నారు. మరోవైపేమో వ్యవసాయ బడ్జెట్టే ప్రతి సంవత్సరం 30,000 కోట్లు 40,000 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు, అనేక రాయితీలు ఇన్ని ఇస్తున్నప్పటికీ రైతులు ఎందుకు స్వయంగా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అది ఎవరికీ అర్థం కాని విషయం. ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలిసిన విషయం, అధికారులకు మాత్రమే తెలిసిన విషయం. వాళ్ళు పైన 1,00,000 కోట్లు మేము ఇదిగో ఖర్చు చేస్తున్నామంటే దిగువ నిజంగా రైతులకు అనేది ఒక 15,000 కోట్ల వరకు ఉంటుంది అంతే. మధ్యలో మాయమయ్యేది ఎక్కువ ఉంటుంది. సరే, ఇదంతా మనం సినిమాల్లో కథ చెప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా అసలు రైతులకి ఏం కావాలి? రైతుల సమస్యలు ఏంటి? చాలా సింపుల్. వాళ్ళకి పంట పండించినప్పుడు అంటే నాట్లు నుంచి కోతల వరకు వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు అవసరం ఉంటుంది, ఆ తర్వాత కూలీలు అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం ఆ మధ్య ఆలోచించారు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి వీళ్ళకి కూలీలు కావాల్సి వచ్చినప్పుడు ఉపాధి హామీ కూలీలను పంపించవచ్చని ఆలోచించారు.
కానీ దీనికి కొంత ఎంతమంది అందరు రైతులకి ఇదే ఇవ్వాలా, పెద్ద పెద్ద భూస్వాములకి మోతుబరి రైతులకు కూడా వీళ్ళని ఇవ్వాలా, అలా కొంత ఆలోచించి దీన్ని ప్రస్తుతానికి ఇప్పటికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఈ డిస్కషన్ ఉన్నప్పటికీ, ఒక 10 సంవత్సరాల నుంచి ఆలోచన ఉన్నప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. పోనీ పెట్టుబడి సమయం, రైతులకి పెట్టుబడి సమయంలో డబ్బులు ఇద్దామని చెప్పి అన్నదాత సుఖీభవ, రైతు భరోసా లాంటి పథకాలు తీసుకొచ్చినప్పటికీ అవి వాళ్ళకి చాలని పరిస్థితి. ఎంత సరిపోతాయండి? 1 ఎకరంలో పండించాలంటే వాళ్ళకి స్టార్టింగ్లో ఓన్లీ విత్తనాలు దుక్కు దున్ని విత్తనాలు వేసినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే సాయం అయిపోద్ది. ఆ తర్వాత 120 రోజుల పాటు ఆ వరిని పండించాలి అంటే డైలీ పని ఉంటుందన్నమాట. సో వాళ్ళకు అవుతున్న మొత్తం ఖర్చులో ఒక 20% కూడా ప్రభుత్వాలు సాయంగా ఇవ్వట్లేదు. ఈ స్కీమ్స్ ఏమీ ఆదుకోవట్లేదు. పోనీ రైతులు పెట్టుబడి తెచ్చి ఎక్కడో దగ్గర అప్పు చేసి, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసి రైతులు ఏం చేస్తారంటే, ఒకటి ఇదిగో వ్యవసాయ ఇది ఊర్లో వ్యాపారులు ఉంటారు, కమిషన్ వ్యాపారులు, ధాన్యం వ్యాపారులు ఉంటారు. వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొస్తుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు వడ్డీకి అప్పు తీసుకొచ్చి ఒక 100 బస్తాలు వస్తే వాళ్ళకు ఒక 80 బస్తాలు ఇచ్చేసి 20 బస్తాలు వీళ్ళు ఉంచుకుంటారు. సాధారణంగా పల్లెటూరులో జరిగేది అది. చాలా చోట్ల కౌలు రైతులు వాళ్ళు వీళ్ళు చేసేది అది. మిగిలిన వాళ్ళు ఇంకా మిగిలిన డబ్బులు ఎరువు కొట్ల దగ్గర అప్పులు తీసుకొస్తారు, వాళ్ళకి ఇస్తుంటారు. ఇలా సాధారణంగా జరుగుద్ది. సో ఇలా మొత్తం పండించినప్పటికీ లాస్ట్లో గిట్టుబాటు ధర ఉండదు. గిట్టుబాటు ధర అనే పాయింట్కి వచ్చేసరికి మనం ఏ పంటకే ఉండట్లేదు. ఇప్పుడు మనం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతమంది రైతులు రోడ్డెక్కారు. తాజాగా ఇప్పుడు టమాటా అండ్ ఉల్లి రైతులు రోడ్డెక్కారు. ఉల్లి పండించిన వాళ్ళకి ధర లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతూనే ఉన్నారు. టమాటా రైతులు కూడా నిన్న కిలో రూపాయి అడుగుతున్నారని చెప్పి మేము ఇవ్వలేము, మాకు కోత కూలీలు కూడా డబ్బులు రావు అని చెప్పి వాళ్ళు పారబోశారు. అలా సీజనల్గా ఏ పంట పండిస్తున్న రైతు ఆ పంటకు గిట్టుబాటు ధర లేదని రోడ్డు ఎక్కుతున్నారు. మామిడి కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, మిర్చి కావచ్చు, ఉల్లి, టమాటా, ఇలా ప్రతి రైతు అదే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రభుత్వాలు నిజంగా కృతనిశ్చయంతో అంటే ఈ తాత్కాలిక ఉపశమనాలు కాకుండా పర్మనెంట్ అంటే వ్యవసాయ శాఖ ఈ విధానాల్లోనే మార్పు రావాలి, ఈ స్కీమ్స్లోనే మార్పు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రక్షాళనే జరగాలి కంప్లీట్గా. ఏదో రైతులకు ఆదుకోవడానికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నాము, ఇప్పుడు ఒక 7,000 ఇచ్చాము, మళ్ళీ ఒక 7,000 ఇస్తాము, ఆ తర్వాత 6,000 ఇస్తాము, సంవత్సరానికి 20,000 ఇచ్చాము, అయిపోయింది, రైతు సుఖపడిపోయాడు, రైతు బాగుపడిపోయాడు, లేదా రైతులకు కావాల్సినవి ఇచ్చాము, గిట్టుబాటు ధర ఇచ్చామని ప్రకటనలు అయితే సరిపోదు. సో ఇది అంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్య, దేశం మొత్తం మీద ఉన్న సమస్య. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఎక్కడో దగ్గర దీనికి ముందడుగు పడాలి, మార్పు రావాలి, ప్రక్షాళన జరగాలి. లేకపోతే పండిస్తున్న ప్రతి రైతు గిట్టుబాటు ధర లేదని రోడ్డు ఎక్కడం ఏంటి, మరీ పరిస్థితి విషమిస్తే స్వయంగా తనువు చాలించడం ఎక్కువైపోతున్నాయి చూడండి. సో ఈ పరిస్థితిని దాటాలి అంటే కొంచెం ప్రభుత్వాలే ముందుకు రావాలి, ఆలోచించాలి. థ్యాంక్ యూ.